హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ గోపికృష్ణ కొండపల్లి, డైరెక్టర్ ఆఫ్ ఏ ఇన్నోవేషన్స్. ఈరోజు మనము మార్కెట్లో ఎన్నో రకాల నాసిరకమైనటువంటి శానిటరీ ప్యాడ్స్ని చూస్తున్నాము. అవి వాడటం ద్వారా మహిళలకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. మామూలుగా పిల్లలు పుట్టపోవడం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇచ్చింగ్స్ రావడం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి ప్రాబ్లమ్స్ రావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు లేడీస్. ఆ ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి నాసిరకమైనటువంటి శానిటరీ ప్యాడ్స్ మాత్రమే. సో ఇటువంటి శానిటరీ ప్యాడ్స్ నుంచి మహిళల్ని సంరక్షించుకుంటూ మంచిగా వాళ్ళ యొక్క వృద్ధిని పెంచుకోవాలని చెప్పేసి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకోవాలని చెప్పేసి మా ఏ ఇన్నోవేషన్స్ కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని వెల్లోవిష్ రూపంలో వాళ్ళకి ఒక ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ని తీసుకొచ్చి అందులో హైజీనిక్ ప్రోడక్ట్ని మీకు అందజేస్తుంది. సో ఇప్పుడు మనము మన మార్కెట్లో ఉన్నటువంటి నాసిరకమైనటువంటి ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాడ్స్ అండ్ మన కంపెనీ ఏ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చినటువంటి వెల్లోవిష్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో, సో వీటికి నెక్స్ట్ వాటికి డిఫరెన్స్ని ఒకసారి మీరు లైవ్ డెమోలో చూద్దాం. ఏ ఇన్నోవేషన్స్ వారు మనకి ప్రొవైడ్ చేసినటువంటి వెల్లోవిష్ హైజీనిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ మనకి వెల్లోవిష్ వారు ప్రొవైడ్ చేసినటువంటి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్. నెక్స్ట్ మనకి నార్మల్గా అంటే మార్కెట్లో మనం నాసిరకంగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్, ఇవి రెండు. ఓకే, ఇప్పుడు మనము ఈ 4 యొక్క డెమో చూసి 4 సో ఏ ప్రోడక్ట్ అనేది దాని యొక్క కంటెంట్ని మనము టోటల్గా చూసుకుందాం. ఇవి మార్కెట్లో దొరికే నార్మల్ శానిటరీ ప్యాడ్స్. ఇవి రెండు కూడా 2 వింగ్సే ఉంటాయి. నెక్స్ట్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెల్లోవిష్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ ఏదైతే ఉందో అది టోటల్గా 4 వింగ్స్ ఉంటాయి. ప్లస్ దీంట్లో ఎక్కడ కూడా మీకు గాలి అనేది కూడా వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఒకసారి ఏ శానిటరీ ప్యాడ్లోకి అయినా సరే వెళ్తే ఖచ్చితంగా ఇచ్చింగ్స్ రావడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఆర్గానిక్ ప్యాడ్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. టోటల్గా ఇది మీకు 4 వింగ్స్ ఉంటుంది. టోటల్ ఇది బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అండి. ఇది 4 వింగ్స్ ఉంటుంది. ఏ ఇన్నోవేషన్స్ వారు ఇస్తున్నటువంటి వెల్లోవిష్ హైజీనిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఓకే, ఇది మొత్తం టోటల్గా మీకు సీల్డే ఉంటుంది సార్, రేపర్తో. ఎక్కడ కూడా మీకు గాలి వెళ్ళటానికి కూడా మీకు పాసిబిలిటీ ఉండదు. సో ఎప్పుడైనా సరే ఏ ప్యాడ్ అయినా సరే ఖచ్చితంగా మనకి లీకేజ్ అని ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి ఎయిర్ వెళ్ళిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇది మనకు వచ్చేసి ప్రొడక్షన్ అనేది చాలా 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 బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మన యొక్క మీ ప్యాడ్ అంటే మీరు లైవ్ వీడియో కాబట్టి మీకు అర్థం కావట్లేదు. జస్ట్ మీరు ఒకసారి కనుక మన ప్యాడ్ని చూసినట్టయితే టోటల్గా హైజీనిక్ ప్రోడక్ట్. ఓకే, ఇది మీకు 4 వింగ్స్ ఉంటుంది. 2 వింగ్స్ కాదు సార్, ఎందుకంటే మ్యాక్సిమం మార్కెట్లో 2 వింగ్స్ ప్యాడ్సే ఉంటాయి. మనకి 4 వింగ్స్ ఉంటుంది. 4 వింగ్స్ ఉండటం వల్ల ఇదేంటంటే మనకి వాళ్ళు అంటే చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి సైక్లింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేదా స్టెప్స్ ఎక్కేటప్పుడు కావచ్చు, అంటే ఆ యొక్క ప్యాడ్ అనేది కంఫర్ట్గా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేది రావన్నమాట. అదే 2 వింగ్స్ అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుందంటే వాళ్ళు నడిచేటప్పుడు లేదంటే పరిగెత్తేటప్పుడు ఇంకేమన్నా వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ప్యాడ్ అనేది కంఫర్టబుల్గా ఉండదు. ఇట్లా 4 వింగ్స్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారి మనం ఎలాగైతే స్టిచ్ చేసుకుంటారో అదే విధంగా అట్లా హోల్డ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇట్లా మన ప్యాడ్ అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి మనకి ఈ ప్యాడ్ ఏదైతే ఉందో ఇది బ్లాక్ అండ్ వైట్, టోటల్గా బ్లాక్ అండ్ వైట్ చిప్ ఉంటుంది సార్. మ్యాక్సిమం మార్కెట్లో వచ్చేసి మనకి పింక్ చిప్స్ అండ్ గ్రీన్ చిప్స్ ఉంటాయి. ఇది మనది హైజీనిక్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ చిప్ ఉంటుంది. సో ఒకసారి మీరు లైవ్లో మనం డెమో చూద్దాం. ప్రతి దాంట్లో కూడా మనము 20 ml వాటర్ని తీసుకుంటాం. ఇది మనం ఏదైతే మన హైజీనిక్ ప్రోడక్ట్ ఉందో ఈ వెల్లోవిష్ ప్రోడక్ట్లో ఒకసారి 20 ml తీసుకుంటాం. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు ఎలా దాని మీద పోసిన వెంటనే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు అబ్జర్వేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. మీకు ఆటోమేటిక్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ 75 రూపీస్ ప్యాకేజ్ ఏది ఉందో ఆ 75 రూపీస్ అనమాట. ఇది కూడా అబ్జర్వేషన్ స్పీడ్గానే ఉంటుంది. సో ఇది కూడా 75 రూపీస్ సార్, అది వచ్చేసి 200 రూపీస్ అనమాట.
హైజీనిక్ అది, ఇది టోటల్గా ఇది ఆర్గానిక్ అనమాట. నెక్స్ట్ మనం మార్కెట్లో చూస్తున్నటువంటి నార్మల్ శానిటరీ ప్యాడ్స్ అంటే నాసిరకం అని చెప్తున్నాం కదా, టోటల్గా ప్లాస్టిక్కే ఉంటుంది. సో దీంట్లో కూడా మనం ఒక 20 ml అనేది తీసుకుందాం. నెక్స్ట్ మనం మళ్ళీ మార్కెట్లో దొరికేటువంటి ఇంకొకటి వేరే బ్రాండ్ ఏదైతుందో, మనం మార్కెట్లో నార్మల్గా ఎక్కువ యూజ్ చేసుకునే బ్రాండ్స్ అండి ఇవి రెండు కూడా. ఈ బ్రాండ్స్ ఏదైతుందో దీంట్లో కూడా ఇంకొక 20 ml తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఈ 4 ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో 4 ప్యాడ్స్లో కూడా 20 ml 20 ml 20 ml 20 ml అనేది వాటర్ అనేది తీసుకున్నాను. సో ఒకసారి మనము చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు ఏదైనా ప్యాడ్ మీద అలా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి 20 ml తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది మీకు కనిపిస్తుంది. ఒకసారి మీకు వీడియోలో చూసినట్లయితే ఇక్కడ వాటర్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ 20 ml తీసుకున్న దానికి కూడా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ 20 ml కూడా తీసుకోలేదు, మీకు కనిపిస్తూ ఉంటుంది, పైకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనము మన కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ 75 రూపీస్ది. ఒకసారి చూడండి, అంటే మీకు ఎంత ప్రెస్ చేసినా కూడా మీకు వాటర్ అనేది రాదు. ఇక్కడ మీకు వాటర్ అనేది ఉండదు, నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ హైజీనిక్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ వెల్లోవిష్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి. అసలు మీకు ఇదైతే అసలు మీకు అంటే పై లేయర్ కూడా మీకు ఈ అంటే వెళ్ళింది కూడా మనకి వాటర్ అనేది మీకు అర్థం కాదనమాట, అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను another 20 ml తీసుకున్నాను. మన ప్యాడ్స్లో ఇంకో 20 ml తీసుకున్నాం. ఒకసారి 20 ml తీసుకున్నాం, చూడండి ఇది కూడా అంత స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుందో. నెక్స్ట్ మన 75 రూపీస్ ఏదో ఇందులో కూడా ఇంకో 20 ml తీసుకున్నాం. ఇక్కడ మనకి చిప్స్ ఏదైతే ఉన్నాయో ఈ చిప్స్ ఏం చేస్తాయంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ చిప్ అనేది మొత్తాన్ని స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆ మిడిల్లో ఏదైతే ఫ్లో అవుతుందో ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆటోమేటిక్ మొత్తానికి మనకి ఇది అవ్వడానికి ఇది అవుతుంది అనమాట. ఇవి రెండు టోటల్గా ప్లాస్టిక్. ఇవేంటి అసలు అబ్జర్వేషన్ అనేది 0 ఉంటాయి. సో మ్యాక్సిమం మార్కెట్లో మనకి ఈ అబ్జర్వేషన్ ఈ ప్యాడ్స్ మాత్రం యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంటే అవేర్నెస్ లేక, వాళ్ళకి ఏంటి ఏ ప్యాడ్స్ యూజ్ చేయాలో తెలియక మ్యాక్సిమం ఈ 2 ప్యాడ్స్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా హాస్పిటల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, అసలు ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఈ ప్యాడ్స్ ఇవి 2 ఏదైనా కానీ జస్ట్ కొంచెం కూడా అబ్జర్వేషన్ అనేది ఉండదు. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో, టచ్ చేయగానే మీకు ఆ వాటర్ అనేది ఆటోమేటిక్గా అలాగే ఉంది. సో వాళ్ళకి ఒక 2-3 అవర్స్కి ఖచ్చితంగా ప్యాడ్ అనేది మార్చాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ మార్చినా కూడా ఆ ఫ్లో అనేది ఎంతైతే వాళ్ళు బ్లీడ్ అయిందో ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇంక ఇది కూడా చూడండి, ఈ ప్యాడ్ చూసినా సరే మీకు టోటల్గా ప్లాస్టిక్, మీకు వాటర్ అనేది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం 40 ml తీసుకున్న మన ప్యాడ్లో ఇక్కడ మీరు ప్లస్ ఎంత ప్రెస్ చేసినా సరే మీకు ఆ వాటర్ అనేది రాదు. మీరు అంత ప్రెస్ చేయండి, ప్రెస్ చేసినా సరే మీకు వాటర్ అనేది రాదన్నమాట. టోటల్గా మంది ఏంటంటే జెల్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది లోపల. ప్లస్ ఇంకోటి వాటర్ అనేది ఫ్లో అయినా కొద్ది వాళ్ళకి ఫ్లో అనేది పెరిగినా కొద్ది కూడా మంది కూలింగ్ సెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మన హైజీనిక్ ప్రోడక్ట్. అసలు ఇక్కడ మీకంటే ప్రతిదీ ఏంటి ఈ స్టార్టింగ్ పైన లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్లో అనేది అసలు ఏమీ ఉండదు సార్. ఆటోమేటిక్గా ఏది ఉన్నా సరే ఆటోమేటిక్గా గ్రౌండ్ అంటే కింద ఉన్న లేయర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లేయర్ అంటే ఇది వచ్చేసి మీకు అబ్జర్వేషన్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి మీకు కూలింగ్ సెషన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఒకసారి మన దాంట్లో ఇంకొక 20 ml తీసుకుందాం హైజీనిక్ దాంట్లో. ఇప్పుడు 2 ఆటోమేటిక్గా మీరు ఎంత తీసుకున్నా సరే అది అలాగే ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ మీ 20 ml తీసుకున్నాను, 40 ml తీసుకున్నాను ఒక దాంట్లో. ఇప్పుడు మన దాంట్లో ఇంకో 20 ml తీసుకున్నాను. ఇంకో 20 ml చూడండి ఒకసారి. ఇప్పటికి మనకి ఇందులో 40 తీసుకున్నాము, ఇది ఇలాగే ఉంది. నెక్స్ట్ ఇందులో 40 తీసుకున్నాము, ఇది ఇలాగే ఉంది. నెక్స్ట్ మన 75 రూపీస్ ప్యాకేజ్ అవుతుందో ఇది 40 తీసుకున్నాము, ఇది మాత్రం నార్మల్గా అంటే మనకి ఎటువంటి ఇది లేదు. నెక్స్ట్ మనది అంటే హైజీనిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇందులో మన 60 ml తీసుకున్నా కూడా ఆ అబ్జర్వేషన్ అనేది చూస్తూనే ఉన్నారు. అంటే మీకు ఎక్కడా కూడా మీకు ప్రెస్ చేస్తుంటే అర్థమవుతుంది సార్, అంటే కొంచెం కూడా లీకేజ్ అనేది లేదు. మీకు ఆ వాటర్ అవ్వడం కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంటే ఇది కంఫర్టబుల్ లేకపోవడం కానీ అలాంటిది ఏం లేదు. జస్ట్ ఫస్ట్ ఎలాగైతే మనకు ప్యాడ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకో 20 ml తీసుకున్నా సరే మీకు అలాగే ఉంటుంది. మన
ఏ ఇన్నోవేషన్స్ వారు వెల్లో విష్ బ్రాండ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండి వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి నాసిరకమైన ప్యాడ్స్ని వాడి ఎన్నో రకాలుగా గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసుకుంటూ పిల్లలు పట్టకుండా ఉన్న లేదంటే పిల్లలు పుట్టపోవటం కావచ్చు, నెక్స్ట్ మనకి గాలి బుడగలు రావడం అంటారు, నెక్స్ట్ చిచ్చింగ్స్ రావటం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా వీళ్ళని ఓవర్కమ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని చెప్పేసి మన వెల్లో విష్ వారు బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు లైవ్లో డెమోలో చూశారు. అంటే మన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీరు డెమోలో చూశారు. ఇది ఒకసారి మీరు బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ కాదనే దానికి కూడా మీరు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు చూసిన ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఒకసారి చూడండి. అంటే మీకు ఈ ప్లాస్టిక్ టోటల్గా ప్లాస్టిక్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు కట్ కూడా అవ్వట్లేదు, ఎంత చేసినా కూడా మీకు ఇది అవ్వదు అన్నమాట. టోటల్ ప్లాస్టిక్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది టోటల్గా వచ్చేసి కెమికల్ అనమాట. ఇది మనకి వేస్ట్ బయట దొరికే చెత్త ఉంటుంది కదా, దాన్ని స్మాష్ చేసిన తర్వాత ఇందులో థాలెటన్ కెమికల్ ప్లస్ బ్లీచింగ్ వేసినప్పుడు ఏమైందంటే వైట్ రూపంలో అయిపోయి దాంతో మనకు యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇది చేసామో టోటల్గా మీకు అది వాటర్ రూపంలో అదైతేనే ఉంటుంది. అంటే మీకు ఎక్కడా కూడా అబ్జర్వేషన్ అనేది లేదు. ఇది నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ ప్యాడ్ కూడా చూడండి ఒకసారి. ఇది కూడా సేమ్, అంటే మీకు అబ్జర్వేషన్ అనేది ఏమీ ఉండదు. అసలు ప్లాస్టిక్ అసలు ఇది అవ్వట్లేదు. టోటల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కూడా సేమ్, మొత్తం ఇదేముంటుంది. మనం ఎట్లయితే ఇది చేస్తామో ఆటోమేటిక్గా మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట టోటల్గా. సో ఇంత డేంజరస్ కెమికల్ ప్లాస్టిక్ని మనం యూజ్ చేస్తున్నాము ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు మనము వెల్లో విష్ బ్రాండ్ ఏదైతే ఉందో ఒకసారి ఈ బ్రాండ్ని మనం చూద్దాం. ఇది టోటల్గా మన వెల్లో విష్ కంపెనీ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ప్యాడ్స్ అనేది ప్యాడ్ చూసినట్లయితే మీకు ఎక్కడా కూడా వాటర్ అనేది ఉండదు. టోటల్గా జెల్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. టోటల్ జెల్లే ఉంటుంది. ఇదేంటంటే మన దాంట్లో శాప్ అనేది యూజ్ చేస్తారు. ఇది మొత్తం టోటల్గా మీకు జెల్ రూపంలో కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. మీకు ప్లాస్టిక్ అనేది ఏమి ఉండదు, మొత్తం టోటల్గా జెల్ రూపంలో కనెక్ట్ అయిపోతుంది. దీన్ని మీరు వాటర్లో వేసినట్లయితే అది మొత్తం ఏమవుతుందంటే గడ్డగట్టిపోతుంది. నెక్స్ట్ దాంట్లో మనం సాల్ట్ అనేది వేస్తే ఆటోమేటిక్గా మీకు మళ్ళీ వాటర్ రూపంలో కనెక్ట్ అవుతుంది. ఒకసారి చూడండి ఒకసారి. ఇంతకుముందు మీరు వాటర్ ఉన్నాయి, జస్ట్ ఇప్పుడు వేయగానే మీకు గడ్డగట్టిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో సాల్ట్ తీసుకున్నట్లయితే ఒక 5 to 6 minutesలో మీకు ఆటోమేటిక్గా ఇది మళ్ళీ వాటర్ రూపంలో కనెక్ట్ అవుతుంది. మన వెల్లో విష్ బ్రాండ్ ఏదైతే ఉందో అంటే హైజీనిక్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఓకే, ఒకసారి దీన్ని కూడా మనం చూద్దాం లోపల ఏముంటుందండి. ఇది కూడా టోటల్గా మీకు ఇక్కడ వాటర్ అనేది ఏమి ఉండదు, మొత్తం జెల్ రూపంలోనే ఉంటుంది. వాటర్ మీకు ఎక్కడ కూడా రాదు. ఒకసారి చూడండి, ఇది మొత్తం కూడా మీకు జెల్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో ఇందుకే మనం వాటర్లో వేస్తామంటే దీన్ని. సో ఇది మనం ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాం, అంటే సముద్రపు నీటిలో ఏదైనా సరే కరిగిపోవాలి. అలాగే ఈ యొక్క మన జెల్ ఏదైతే ఉందో అంటే ఇంకా ఎంత ఫ్లోయింగ్ అని ఎంత ఫ్లోయింగ్ ఉన్నా సరే, అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయినా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇది ప్రతి ఒక్కటి చూడండి, టోటల్గా కూడా మీకు జెల్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఇది శాప్ అనే లేయర్ ఉంటుంది మన దాంట్లో. ఈ శాప్ అనే లేయర్ ఏం చేస్తుందంటే వచ్చే ప్రతి బ్లీడింగ్ ఏదైతే ఉందో బ్లీడింగ్ మొత్తాన్ని కూడా జెల్ రూపంలో మీకు కన్వర్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు మీకు ఆల్రెడీ దీంట్లో 80 ml 60 ml వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక 20 ml వరకు వాటర్ ఉంది. సో ఈ వాటర్ను కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకసారి చూడండి, ఈ వాటర్ను కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంది.
ఒకసారి చూసారుగా, ఇంతకుముందు అనేది వాటర్ ఉంది, జస్ట్ ఇది కూడా ఆటోమేటిక్గా గడ్డలా కన్వర్ట్ అయిపోతూ ఉంది. ఓకే, గడ్డలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకేంటంటే మనం ఆల్రెడీ చెప్తూ ఉంటాం, అంటే వాటర్ ఏదైతే గడ్డ కట్టిందో దాన్ని సముద్రపు నీటిలో కరిగే, దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. సముద్రపు నీటిలో కరిగిపోతే ఆటోమేటిక్గా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు గడ్డ కట్టిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇందులో సాల్ట్ వేద్దాం, ఇది ఆటోమేటిక్గా వాటర్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు మీకు గడ్డ కట్టిన ప్రోడక్ట్ ఉంది కదా, దాన్ని ఒకసారి చూడండి. ఆటోమేటిక్గా మీకు వాటర్గా ఒక 3 to 4 మినిట్స్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇది మొత్తం మళ్ళీ వాటర్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ మా హెల్త్ పరంగా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ పర్యావరణాన్ని కూడా మనం కాపాడే విధంగా హైజీనిక్ ప్రోడక్ట్ అనేది మన మార్కెట్లోకి తీసుకొచ్చి అది కూడా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి అంటే వాళ్ళ ఫ్లోయింగ్ ఎంత వచ్చినా సరే ఇందులో శాప్ అనే లేయర్ ఉండి, ఇది కూడా ఏంటంటే మనకి న్యాచురల్గా బ్యాంబో ట్రీ ఉంటుంది కదా, ఆ బ్యాంబో ట్రీ యొక్క పౌడర్ నుంచి మనకి వాళ్ళకి ఎటువంటి లేడీస్కి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా పర్యావరణాన్ని కాపాడుకుంటూ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా మన ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ ఫ్లోయింగ్ పెరిగే కొద్దీ కూడా ఏమవుతుందంటే మన ప్యాడ్ అనేది కూలింగ్ సెషన్ అనేది పెంచుతూ ఉంటుంది. సో ఇలా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్లస్ వాళ్ళ యొక్క డైలీ రొటేషన్ డేలో ఎలా ఉంటారో అలాగే వాళ్ళ 3 days కూడా ఉండే విధంగా మన ప్యాడ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మన మార్కెట్లో దొరికేటటువంటి నాసిరకం ప్రోడక్ట్ను యూజ్ చేయకుండా మీరందరూ కూడా ఈ రోజు నుంచి మన ఏ ఇన్నోవేషన్స్ కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వెల్లోవిష్ ఆర్గానిక్ హైజీనిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూజ్ చేసుకుంటూ మీ యొక్క పిల్లల భవిష్యత్తు కానివ్వండి, లేదంటే మన ఇంట్లో ఉండే ఆడవారు వాళ్ళ యొక్క భవిష్యత్తును కానివ్వండి పెంచుకుంటూ మీరు హ్యాపీగా ఉండి మీ యొక్క పిల్లలను కూడా హ్యాపీగా ఉంచుతారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.